ఉన్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. రాజుగా నిన్ను చూడాలని నా ఆశ. నా యేసుతో నడిచగా, నా యేసుతో యువరాజునై పరిపాలన చేసేదా, నా యేసు ద్వారా నేనుండును, నా యేసుతోని నేనుండును. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటూ పాడదాం. యువరాజు నేనై పరిపాలన చేసేదను.
నిన్ను చూడాలని నా ఆశ. ప్రభువైన యేసు రమ్ము, పరిశుద్ధులతో కొని పొందు. ప్రభువైన యేసు రమ్ము, పరిశుద్ధులతో కొని పొందు. వేగాలలో వేగాలలో నిన్ను చేరాలని నా ఆశ. నా రాజుగా రాజుల రాజుగా నిన్ను చూడాలని నా ఆశ. దేవుని స్తోత్రం. మీ బైబిల్ తీయండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించుటకు వచ్చిన వారిని లెక్కింపుము. దేవుడు అప్పుడప్పుడు లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. లెక్కలు చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. లెక్క చెప్పొద్దా? సమస్తము సృష్టించిన సృష్టికర్త ఆయన, సమస్తం ఇచ్చిన సృష్టికర్త ఆయన, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన, మనల్ని పోషిస్తున్నవాడు ఆయన. మనకి ఇవాళ ఏముందో అది ఆయన ద్వారానే మనకు కలుగుతుంది. ఆయనకు మనం లెక్క చెప్పొద్దా? మనం చెప్పటంలా, ఒకేసారి చెప్పుకుందాంలే లెక్క అనుకుంటున్నాము. ఎప్పుడు నువ్వు లెక్క చెప్పకపోతే ఇప్పుడు, లెక్కలు చూసుకోకపోతే ఇప్పుడు, దేవుడు ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. మనం అందరము ఆయన న్యాయపీఠం మీద ముందు నిలబడి ఈ దేహంతో జరిగించిన వాటన్నిటి విషయమై, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేవుని ముందు నిలబడి మనం లెక్కప్ప చెప్పవలసి ఉందని బైబిలు హెచ్చరిస్తూ ఉంది. అందుకనే డిఎల్ మూడీ అనే భక్తుడు అన్నాడు, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. దేవునితో నీ లెక్కలు తక్కువ చేసుకో. ఇంకో విధంగా చెప్పాలంటే ఎప్పటి లెక్కలు అప్పుడు ముగించేసుకో. మీరు మన దేశంలో ఉన్న వ్యాపారస్తులు షట్టర్ మూసేసిన తర్వాత లోపల ఇంకా లైట్ వెలుగుతూ ఉంటుంది. వాళ్ళు అప్పుడే బయటికి వెళ్ళరు. ఎందుకు? ఏం చేస్తుంటారు లోపల? ఇవాళ పొద్దున్నుంచి ఎంత ఖర్చు పెట్టి, ఎంత లాభం వచ్చింది, ఎంత అమ్మాము, ఎంత స్టాక్ ఉంది అని ఎప్పటికప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏ రోజు ఆ రోజు అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారు. లేకపోతే సంవత్సరం ఆఖరణ అన్ని లెక్కలు వేయటం కష్టం. మనం కూడా మన బ్రతుకుల్లో మనకు పెద్ద పెద్ద లెక్కలు ఉండవు, కానీ ఏ రోజుకు ఆ రోజు పడకకు వెళ్ళక ముందు డబ్బు విషయమే కాదండి లెక్క అంటే. అసలు డబ్బు విషయంలో మనం నమ్మకంగా లేకపోతే, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే, విలువైన ఆధ్యాత్మిక విషయాలలో మనం ఎలా నమ్మకంగా ఉండగలుగుతాం? డబ్బును సరిగా లెక్కలేసుకోవాలి. నా డైరీలో ఇప్పుడు నేను రాసుకోలేకపోతున్నాను, ఇప్పుడు ఎందుకంటే మనకి ఈజీ అయిపోయింది ఇప్పుడు కంప్యూటర్లో వచ్చాక. కానీ ఎప్పుడు నా జీవితంలో ఒక డైరీ పెట్టుకొని ఇటుపక్క ఇన్కమ్ ఇటుపక్క ఎక్స్పెన్స్ అని రాసి పెట్టుకుంటాను. సాయంత్రం అయ్యేలోగా ఈరోజు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది అని లెక్కలు చూసుకుంటూ ఉంటాను. మీకేమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా? అబే ఎంత వచ్చిందో నాకేం తెలియదు, వచ్చింది వచ్చినట్టే పోతుంది అన్నాడు ఒక ఆయన. వచ్చింది వచ్చినట్టే పోతా ఉంది, చివరికి ఏమైపోతుందో తెలియదు. ఒకవేళ మీలో కొంతమంది రాబడి రాసుకోకపోయినా అప్పులన్నా రాసి పెట్టుకుంటున్నారా? ఏబే, అప్పులు అసలే రాసి పెట్టుకోడు. అప్పులు ఎప్పుడు రాసి పెట్టుకుంటారంటే వడ్డీలు ముదిరిపోయాక, అప్పులు నిండిపోయాక, అప్పులోడు 4 పక్కల నుంచి పీకుతున్నప్పుడు నీకు అప్ప ఎంత? 30,000 కదా తీసుకున్నాను, 30,000 తీసుకొని 3 సంవత్సరాలు అయిందయ్యా. ఇప్పుడు నీ అప్పు వడ్డీతో కలిసి ఎంత అయింది తెలుసా? 70. డబుల్ ఏంటంటే లెక్క సరిగా ఉండాలి. మన దేవుడితో లెక్కలు సరిగా ఉండాలి. బెల్షజర్ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు.
దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో, ఎంత కరుణ చూపిస్తున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఏం పట్టించుకోవాలా. ఇంకా ఇంకా లెక్కలు మురిగిపోయినాయి అతని. న్యాయ తీర్పులాక ఆగలేక దేవుడు ఆ రాత్రికి రాత్రే లెక్కలు చేర్చేశాడంట. ఇక లేదయ్యా, గ్రేస్ పీరియడ్ అయిపోయింది, ఎక్స్ట్రా అవకాశాలన్నీ అయిపోయినవి, వీడు అంతకంతకే ముదిరిపోతున్నాడు. దేవాలయంలోకి వెళ్ళి దేవుని పరికరాలు కూడా తీసుకొచ్చి అపవిత్రపరుస్తున్నాడు, దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు, రాజ్యాన్ని అపవిత్రపరిచాడు, దేశ అధికారాన్ని దుర్యోగపరుచుకున్నాడు. మెనేటెకెల్ ఉఫారసేన్, నిన్ను లెక్క చూచి ముగించేస్తున్నాను. ఈ రోజుల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఈ మందిరాలలో ఇవాళ పరిచర్యలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తముగా మునుపెన్నడూ లేనంతగా క్రైస్తవత్వం విస్తరిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు, ఇన్ని చర్చెస్, ఇంతమంది జనం, ఇంత విస్తారంగా జరుగుతుంది. అసలు ఏంటి సంగతి? సేవ పెరుగుతుందా లేదా? పోయి చూసిరా అని దేవదూతల్ని పంపేస్తాడంట దేవుడు. కొలనూలు ఇచ్చి ఆయన 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 మెషర్మెంట్ మన మీటర్ కాదు, మన అడుగులు కాదు, మన సెంటీమీటర్లు కాదు. ఆ కొలత వేరు. ఆ కొలత రాడ్ ఇచ్చి పంపించి, నీవు వెళ్ళి చేతికర్ర వంటి కొలనీలు నాకు ఇచ్చి నీవు లేచి దేవాలయమును, ఆలయం పొడిగంత వెడల్పెంత, హాలు ఎంతో తెలుసండి ఎవరికన్నా ఈ హాల్ మెషర్మెంట్స్? మన చర్చ్ మెషర్మెంట్స్ నాకు తెలుసు. 60 by లేక 70/50, 70 అడుగులకి 50 అడుగులు చర్చి అండర్గ్రౌండ్తో కలిసి. అది దేవుడు ఇచ్చాడు. దాని గురించి దేవునికి లెక్క చెప్పలేక, అది నింపలేక, ఆ నిండిన వారిని చక్కబెట్టలేక నానా తిప్పలు పడుతున్నాను. 100/150 ఉంటుందండి ఇంచుమించు. డబుల్ మన చర్చి కంటే డబుల్ ఇంకా బాల్కనీ ఉంది పైన. లెక్కబెట్టు, ఇంత పెద్ద ఆలయం ఇచ్చాము వీళ్ళకి ఇవాళ, ఇంత ఆరాధనా స్థలం ఇచ్చాను నా ప్రజలకు నేను. పోయి చూడు, దాని కొలత ఎంతో చూడు. ఒకటి ఆలయాలు ఎంత పెద్దయో చూడు, ఆలయాలు పొడవు వెడల్పులు ఎంత విస్తారంగా ఉన్నాయో చూడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంట, బలిపీఠం ఎంత ఉందో చూడు. బలిపీఠం తగినంత ఉండాలి. బలిపీఠం మీద ఒక్క పాస్టర్ నిలబడటం కాదు, క్వైర్ వారు నిలబడాలి, ప్రభు బల్ల పరిచేవారు నిలబడాలి, ప్రభు కార్యక్రమాలు జరగాలి. సరే, బలిపీఠం ఎంత ఉందో చూడు. ఇంకా ఆలయంలో పూజించేవారు వచ్చిన వాళ్ళందరినీ మేము ఖచ్చితంగా లెక్క పెడుతున్నామండి. మీ పిక్చర్ కూడా తీసి మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకొని, మీ పేర్లు గుర్తు రాకపోతుంటే నేను అడుగుతుంటాను. ఆ పేరు చెప్పినప్పుడు ఆ పేరు గుర్తు రావట్లేదు, ఫోటో చూపించు అని అడుగుతాను మా బ్రదర్స్ని. ఫోటో చూడ, ఓ ఈ బ్రదరా, ఈయన నాకు తెలుసు, ఈ సత్యనారాయణ తెలుసు. ఎంతమంది సత్యనారాయణలు ఉన్నారు, ఎంతమంది సంసోనులు ఉన్నారు, ఎంతమంది అబ్రహాములు ఉన్నారు, ఎంతమంది ఒకే పేరు కలిగిన వాళ్ళు ఒక చర్చిలో ఉంటారు, కానీ ఒకే ముఖం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు అక్కడ ప్రపంచంలో. అంటమే కానీ ఎక్కడ చూడలే ఇంతవరకు. ఎంతైనా కొంత తేడా ఉంటుంది వారిలో. కానీ ప్రభు మనల్ని పేరున ఎరుగును, వ్యక్తిగా ఎరుగును. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. ఇక్కడ విఐపీస్, మాకు విఐపీ సీట్స్ ఉండవు చర్చిలో. మాకు ఎవరు ఇక్కడ ముఖ్యులు ప్రధానులు కాదు. ఎవరు ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు ఎవరు ముందుగా దేవుని మందిరానికి వస్తారో, ఎవరు ఆసక్తితో దేవుడిని వెంబడిస్తారో వారికి అవకాశాలు ఇవ్వబడుతున్నాయి సేవలో వాడబడటానికి. వారు సేవలో వాడబడుతున్నారు అంత మట్టుకే. కానీ ఇందులో మందిరంలో వచ్చిన వారందరూ దేవుని దృష్టిలో విలువైన వారు. మూలనున్న ముసలమ్మతో సహా, కింద ఉన్న చిన్న పిల్లలతో సహా, లోకములో ఏమీ లేని వారిగా ఉన్నవారైనా, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారైనా, నువ్వు ఒక కలెక్టర్ అవ్వు, నువ్వు ఒక ఎమ్మెల్యే అవ్వు, మేము మా చర్చిలోకి అలాంటి వారిని ఎంటర్టైన్ చేయం కాబట్టి రారు పాపం వాళ్ళు ఇక్కడికి. వాళ్ళ ఎమ్మెల్యే గారు వచ్చారని ఆయనకు మైక్ ఇస్తారు, ఆయన చేతినంద తాళ్ళు
మెడ నిండా తాళ్ళు. ఆయన ఏంటి యేసు ప్రభు గొప్ప దేవుడని మనకు చెప్పేది ఏంటండి? ఎమ్మెల్యేలకు యేసు ప్రభు కావాలి, ప్రధానులకు యేసు ప్రభు కావాలి, రాజులకు యేసు ప్రభు కావాలి. వారు యేసు ప్రభు దగ్గరకు రావాలంటే దీనులై రావాలి, దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధించుకోవాలి. నువ్వు ఎంత పెద్ద అధికారివైనా, ఎంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నా, నువ్వు ఏమి లేని వాడిగా ఉన్నా, నీవు అందరి చేత తృణీకరించబడిన వాడిగా ఉన్నా, నీవు త్రాగుబోతుగా, నీవు చెడ్డ పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఉన్నా, నీకు దేవుని దృష్టిలో స్థలం ఉన్నది. యేసయ్య వెళ్ళి సుంకరులతో పాపులతో కూర్చొని భోంచేసేవాడట. ఆయన మీద నెపాలు మోసారు పరిసయ్యులు, శాస్త్రులు. ఈయన ఏంటయ్యా యూదుడు, ఈయన మతం ఏంటి, ఈయన భక్తి ఏంటి, ఈయన వైరాగ్యం ఏంటి, ఈయన పరిశుద్ధత ఏంటి? అరే వేషల్ని రాణిస్తున్నాడు, అరే సుక్కరులతో కూర్చుంటున్నాడు, దొంగలతో భోంచేస్తున్నాడు, పాపుల స్నేహితుడు అని పిలువబడ్డాడంటే. ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చిన పాపిగా లేడు. పాపుల దగ్గరకు ఆయన వెళ్ళాడు కానీ పాపం ఆయనకు అంటుకోలా. ఆయన పరిశుద్ధత వారికి అంటుకుంది. ఆయన అపవిత్రపడలేదు, వారు పవిత్రపరచబడ్డారు. పాపాత్మరాలు వచ్చి ఆయన పాదాలు ముట్టినప్పుడు ఆయన అపవిత్రుడు అవలా. ఆమె పాపములు క్షమించబడి పరిశుద్ధురాలై శుద్ధురాలై తిరిగి వెళ్ళింది. ఈ రోజున దేవాలయాలోనికి ఎలాంటి వారైనా రావచ్చు, కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళకూడదు. ఆనాటి పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె ఆలయాల్లోనే ఉంటూ ధర్మశాస్త్రాన్ని వింటూ ఏమాత్రము అంతరంగంలో మార్పు లేని వారిగా ఉండిపోకూడదు. ఈ అంచెదినాలలో ఆలయాలు నిండుతున్నాయి. వాళ్ళని లెక్కబెట్టు, వాళ్ళను ఎంతమంది ఉన్నారో చూడు అని దేవుడు పరిశీలిస్తే, ఈ రోజున మన మధ్యకు వచ్చి పరిశీలిస్తే మన ఎత్తు పొడుగు, మన యొక్క బహిరంగ రూపాన్ని ఆయన చూడటం లేదు, కానీ మన అంతరంగాలను చూస్తున్నారు. ఎవరు పూజిస్తున్నారు, ఎవరు ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఎవరు దేవుని సన్నిధిలో ఉన్నామని అగ్గగ్గలాడుతున్నారు, ఎవరు దేవుడు నన్ను దర్శించాలని ఆశపడుతున్నారు, ఎవరు ఆత్మలో ఆయనను ప్రేమించేవారిగా ఉన్నారు, ఆయన ఆత్మ తాకుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని ఆశపడుతున్నారని వారిని చూచిరా అని ప్రభు చెప్తున్నాడు. వారిని కొలిచిరా. ఈరోజు అలా కొలిస్తే చాలా మందిరాల్లో పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా అనేకులు ఉన్నారు. వారు దేవుడిని ప్రేమిస్తున్నామంటారు కానీ దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నవారుగా ఉన్నారు. చూడండి, అందుకే ఒక ఇరుకైన మూల స్థలంలో అయితే తక్కువ మంది వస్తారు, ఒక విశాలమైన అనుకూలమైన సమయం అయితే ఎక్కువ మంది వస్తారు. దాన్ని బట్టే నీ భక్తి ఎలాగుందో తెలిసిపోతుంది. కలిమిలో ఉండటం నేను ఎరుగుదను, లేమిలో ఉండటం నేను ఎరుగుదను అన్న పౌలు వంటి భక్తి కలిగిన వాడు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంతసేపు అనే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడు. కానీ ఎక్కడ పడితే అక్కడ మోకరించడానికి, ఎక్కడ పడితే అక్కడ దేవుడిని ఆరాధించుకోవడానికి, ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన వాక్యాన్ని జుర్రుకోవడానికి ఆశపడతాడు. ఇవాళ బలిపీఠాలు కొలతేయమంటున్నాడు. అంటే ఈ మెషర్మెంట్స్ కాదు, బలిపీఠం మీద ఉన్న సేవకుణ్ణి కొలవేయి. మీకు 1 మీటరు, నాకు 1 మీటర్ కాదండి. మిమ్మల్ని కొలిసే దేవుడు నన్ను కొలుస్తాడు, బలిపీఠం మీదకి ఎక్కే వారిని కొలుస్తాడు. మీ హృదయం ఎలా ఉంది? బలిపీఠం మీద ఎక్కడానికి నువ్వు అర్హుడవేనా? ఏంటి అర్హత? బలిపీఠం మీద ఎక్కడానికి కావాల్సింది ఏంటండి? కావాలి విద్య లేని పామర్లను వాడుకున్నాడు. విద్య కాదు, పాండిత్యము కాదు, వాగ్దాటి కాదు, పర్సనాలిటీ కాదు. దేవుడికి కావలసిన అర్హత విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన వాడుకోగలడు, తగ్గించుకున్న వారిని ఆయన వాడుకోగలడు. నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది అన్నవాడే దేవుని బలిపీఠం మీద ఉండవలసిన వాడు. బలిపీఠం మీదకి వచ్చి హెచ్చించుకునేవాడు హేరోదుల వలె పురుగులు పడి చచ్చే రోజు ఒకటి రాబోతూ ఉంది. బలిపీఠం మీదకి వచ్చి తన్ను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నించేవాడు, అహంకారులు గద్దె దింపబడతారని, సింహాసనం నుంచి దింపబడి దీనులు హెచ్చించబడతారని చెప్పే రోజు రాబోతూ ఉంది. దేవుని మందిరంలో వాక్యము చెప్పే సేవకుడు ఎవడైనా చెప్పొచ్చు వాక్యం అనుకుంటున్నాడు. ఇవాళ కొంచెం వాక్య అనుభవం ఉంటే నేను చెప్పేస్తాను, నేను నాయకత్వం అది వహిస్తాను, నీతోనే మాట్లాడించాడు ఆ దేవుడు. ఆ రోజు కొరాహు, దాతాను, అభిరాములు మోషే మీద తిరగబడ్డారు. ఏమయ్యా నువ్వు అక్కడవేనా ప్రవక్తవే? నిన్ను మాత్రమే వాడుకున్నాడా? నిన్ను మాత్రమే దేవుడు నువ్వు ప్రవచిస్తావా? మేము ప్రవచించలేమా?
మేము గొప్ప వంశానికి చెందిన వారిమి కాదా? మేము ఐగుప్తు నుండి వచ్చిన వారిమి కాదా? నువ్వు మాకు వద్దు, మేమే నడిపించుకుంటామని కొంతమందిని పోగు చేసుకొని, ఒక 200 మందిని పోగు చేసుకొని తిరగబడితే మోషే సాగిలపడ్డాడంట. వాళ్ళు తిరగబడితే మోషే తిట్టలా, చెప్పించలా, సాగిలపడ్డాడంట. ఏంటయ్యా, దేవుని ముందుకు వెళ్దాం రండయ్యా, దేవుడు ఏం చెబుతాడో అది చేద్దాం రండయ్యా, దేవుని చిత్తాన్ని చెయ్యండి అయ్యా. ఇవాళ చాలామంది దేవుని చిత్తం చేయడం లేదు. దేవుని చిత్తము చేయటము, దేవుని చిత్తములో వాక్యం అందించడమే ప్రాధాన్యమైనది. దేవుడు ఏర్పరచుకొని సేవకుల్ని రేపొద్దనంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు నా రాజ్యమునకు వారసులు కారు. నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? ప్రవచనాలు చెప్పలేదా? నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా? అంటే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. సంఘములో వచ్చే విశ్వాసులు సరిగా ఉండాలి. సంఘములో ఉన్న కాపరి బలిపీఠం మీద ఉన్నవాడు సరిగా ఉండాలి. ఆలయాలు దేవునిని ఆరాధించే స్థలాలుగా ఉండాలి. కానీ ఆలయాలు కొలత వేస్తారండి. అమెరికా లాంటి దేశాల్లో ఆలయాలు కొలత వేస్తే ఆలయం చిన్నది ఉంటుంది. వాళ్ళ ఫంక్షన్ హాల్స్, వాళ్ళ డైనింగ్ హాల్స్, వాళ్ళ ఫెలోషిప్ హాల్స్ అని చాలా ఉంటాయి. చాలా పెద్ద కాంపౌండ్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా ఈజ్ 10 times బిగ్గర్ దాన్ ద చర్చ్. కార్లకు ప్రాధాన్యత ఇస్తారు అక్కడ. చర్చిలో ఉన్న కుర్చీల కంటే ఎక్కువ ఆక్రమించేటువంటి వాహనాలు ఉంటాయి వారికి. అంత పెద్ద హంగామా జరుగుతుంది. ఈ చర్చిలో ఏమో జరుగుతుంది? నన్ను ఎంతమంది ఆరాధిస్తున్నారు, నువ్వు వెళ్ళి కొలిసిరా అని అంచెదినాలలో ప్రభు తన దూతల్ని పంపిస్తే చాలా విచిత్రంగా ఉందండి. సారము లేని క్రైస్తవత్వం ప్రపంచంలో కనబడుతుంది. విశ్వాసము లేని విశ్వాసుల సమూహాలు కనబడుతున్నాయి. దురాత్మతో నింపబడిన, అపవిత్రాత్మతో నింపబడిన అబద్ధ ప్రవక్తలు అధికమైపోతున్నారు. ఇటువంటి అంచెదినాల్లో కొలత వేయమని చెప్పాడు. కొలత వేస్తే మన సంగతి దేవుడికి అర్థమవుతుంది. అయ్యో, దేవుడు మన కొలత వేసినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉందుము గాక. ఆయన పూజించు వారికి వచ్చిన మిమ్మల్ని ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఆయన దేవుని చేత మెప్పు పొందుదురుగాక. ఆయన బలిపీఠమును కొలత వేసినప్పుడు, పరిశీలించినప్పుడు ఆయన అగ్ని బలిపీఠం మీద ఉండును గాక. ఇక్కడ ఒక సంగతి చూస్తున్నామండి. తర్వాత పాయింట్లోకి వెళ్తున్నాను. 3వ అధ్యాయంలో నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చిదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకములకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను 2 దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనాను వారికి హాని చేయనుద్దేశించినడలో వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయను గనుక ఎవడనైనను వారికి హాని చేయనుద్దేశించినడలో అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పడం ముగింపగానే ఏంటంటే ఒక 1000 ఈ లెక్కలు, ఈ సంఖ్యలు మనం లెక్కలేసుకునే లెక్కలు కాదు. ఇవి మర్మముగా ఉంచబడినటువంటి విషయాలు. కానీ ఇది నిజమో, ఇది జరగబోయే దినములు వస్తున్నాయి. ఇవాళ క్రైస్తవులు భూలోకమందంతటా హింసించబడుతున్నారు. నిజ క్రైస్తవులు, బోళి అయిన క్రైస్తవత్వం ఒక పక్క విస్తరిస్తూ ఉండగా, అబద్ధ క్రైస్తవత్వము విస్తరిస్తూ ఉండగా, నిజ క్రైస్తవులు అన్నవారు అణిచివేయబడుతున్నారు, హతసాక్షులు అవుతున్నారు అన్న సంగతి మీకు తెలుసా? ఏంటండి, మనం ఫ్రీగా ఉండాలి. మనకి ఎటువంటి అప్రెషన్ వద్దు, ఎటువంటి బలవంతం వద్దు, ఎవరు మనల్ని నొక్కకూడదు, మన జోలికే రాకూడదు. మనకి ఫ్రీగా ఉండే క్రైస్తవత్వం కావాలనుకుంటున్నాం. కానీ ఎంతమంది ప్రాణాలు సహితము లెక్క చేయకుండా ప్రభు నిమిత్తమై ఇంటి వారితో ద్వేషించబడి, సొంత వారితో వెలివేయబడి, అన్యులతో అపహసించబడి, అన్యాయాన్ని సహిస్తూ, శ్రమలు సహిస్తూ, గోడెపట్టలు కట్టుకున్నట్టుగా వారు పేదరికంలో ఉంటూ, దరిద్రతలో ఉంటూ, కష్టమైన నష్టమైన యేసు కొరకు జీవించాలని జీవించేవారు ఈ రోజులు కూడా ఉన్నారని తెలుసా?
నేను నా ప్రభు కొరకు దేనికైనా సిద్ధం అన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఈ భయంకరమైన అంచె దినాల్లో క్రైస్తవత్వానికి స్వేచ్ఛ లేదండి. చాలా దినాల్లో చట్టాలు తెచ్చేస్తున్నారు. ఇలాంటి దినాలు రాకడ దినాలకు గుర్తులని ప్రభువు ముందే చెప్పాడు. కాబట్టే చివరి దినాల్లో దేవుడు ఒక అద్భుతం చేస్తాడట. ఒక ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాడు. టు మేక్ ఇట్ షార్ట్, ఇద్దరు వచ్చి వాళ్ళు నోటుతోటి ఏం చేస్తారంట, వాళ్ళు ఎవడైనా హాని చేయని ఉద్దేశించిన ఎడలా నోటి నుండి అగ్ని బయలుదేరి వారి శత్రువుల్లో, రే ఏసైన్ గురించి చెప్పావా, చంపేస్తాడని అనుకో, ఉఫ్ అంటాడు. ఉఫ్ అంటాడు అనమాట చెప్పేవాడు. ఏమంటాడు అప్పుడాడు? కాలిపోయి అక్కడే పడిపోతాడు. నీకు ఎవడన్నా వస్తాడు అడ్డము? భలే ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుద్దా అని ఆశతో ఉంది. నేను బతుకున్నప్పుడు వస్తే బాగుండు అనిపిస్తుంది. నేను చెయ్యొద్దు కానీ ఎవరన్నా చేసే వాళ్ళని దేవుడు పంపించాలా. ఇద్దరు సాక్షుల్ని ప్రపంచంలో యేసు ప్రభువుకి ఎదురు తిరిగే వాళ్ళందరూ కాలి మాడి అయిపోతున్నారంట. అన్నప్పుడు ఎవరైనా యేసు ప్రభు జోలికి కానీ యేసు ప్రభు నామాన్ని ప్రకటించే వారి జోలికి కానీ వస్తారా? మరి అది ఎప్పుడో తెలియదు. మరి ఏంటండి, వాళ్ళు సువార్తను ప్రకటిస్తారు. అప్పుడు ఎదురొచ్చేవాడు ఆపేసినప్పుడు యేసే రక్షకుడని, ఆయన మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం వచ్చిన వాడికి నిత్య జీవం ఉందని, ఇంతవరకు వినని వారు, విని హృదయాలు కఠినపరుచుకున్న వారు వినినట్లుగా మరొక అవకాశాన్ని కలుగజేయడానికి 1200 ఒక లిమిటెడ్ పీరియడ్ దేవుడు ఇస్తాడట. అప్పుడు ఆ ప్రవక్తలు ఇంకేం చేస్తాడో చూడండి. వారిద్దరూ, వారు తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలిగింది. వాడు ఏది కావాలంటే అది చేస్తారు. ఆకాశం వర్షం కురవద్దంటే ఆగిపోద్ది, వర్షం కురవమంటే కురుస్తుంది. ఎస్, వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు ఆ రోజు ఐగుప్తులో చేశాడు చూడండి. మోషే ద్వారా దేవుడు చేసిన కార్యాలు. అడ్డం వస్తారా? కప్పలు మీ ఇంటిలో ఉండును గాక అంటే చాలు, ఇంటికి వెళ్ళేటప్పటికి ఆకలేస్తుంది ఇంటికి పోయి వండుకొని తెచ్చుకుందా తిందాం అనుకుంటే, పో కప్పలు ఉంటాయి పో అంటే, కూర దాకలో కప్పలు, అన్నం కొండలు, అన్నం కుక్కర్లో కప్పలు, మంచం మీద కప్పలు, బూట్లో కప్పలు, గూట్లో కప్పలు, ఇక చూడు కప్పలు, తెగుళ్ళు, దోమలు, ఈగలు. అబ్బాబాబాబాబా, ఏమన్నా వాక్యం వినకపోతే, ఏయా నా ఆత్మ నీతో పాటు రాలేదా, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడంతే. ఇంకేమనలేదు ఆయన. ఏమయ్యాడండి గెహాజీ? చూస్తుండగానే ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. ఆనాడు ప్రవక్తలకు ఇచ్చిన అధికారాన్ని అంచెదినాల్లో ఇస్తాడట ఒకసారి తన శక్తిని చూపించడానికి. ఇక ఎక్కడ లోకమంతా సైలెంట్ అయిపోద్ది. వీళ్ళకి చాలా కష్టమై, ఎవడు సువార్తకు ఆటకం లేదండి. ప్రతి ఒక్కడికి సువార్త అందబడే అవకాశం అంచెదినాల్లో వారికి ఇవ్వబోతున్నాడు. 7వ వచనం చూడండి, 11:7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, వారి పని ముగించిన వెంటనే, అంటే అందరికీ సువార్త సాక్ష్యము వినబడిన తరువాత, అందరూ యేసుక్రీస్తుని గురించి ఒక్కసారైనా వినక ముందు యేసు ప్రభు రాడు. సకల జనులకు సువార్త ప్రకటించబడే వరకు ఆయన రాకడ ఆలస్యమో అవుతుంది. కాబట్టి అదే ఎంత సోషల్ మీడియా వచ్చినా కూడా చేతిలోనే సువార్త విన్నా కూడా విననోళ్ళు ఉన్నారండి. ఇప్పుడు చూడనోళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రపంచమంతా ఈ లేటెస్ట్ న్యూస్, ఒక ఇద్దరు వచ్చారంట, ఏంటేంటో జరుగుతుందని ఒక ఊర్లో జరిగితే, ఇవాళ ఏదైనా ఒక ఊర్లో జరిగితే ఏమవుతుంది చెప్పండి? ఒక ఊర్లో జరిగితే ఆ ఊరోళ్ళకి తెలుస్తుందా? ఇంతకు ముందులాగా ప్రపంచమంతా తెలుస్తుంది. అందరికీ సువార్త అందిన తరువాత ఏం జరుగుతుందో చూడండి. 7వ వచనం. అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి, అయ్యో, క్రూర మృగం సాతాను అగాధములు అంతవరకు బంధించాడు దేవుడు అన్నమాట, ఆపాడు. కానీ అయిపోయింది సువార్త చెప్పే పని కాబట్టి వదిలేస్తే అది వచ్చి వారిద్దరి మీద యుద్ధం చేసి ఇద్దరిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మరి భలే ఉంది అనుకునేవాడు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అనగానే ఏమైపోతారండి అందరూ? ఏం సెట్ అవుతారు? అరే ఇంగ్లీషు తెలుగు రాదు, తమిళ్ వచ్చు అంటారు, ఏమి రాదు అంటారు. అప్సెట్ అయిపోరా?
ఇద్దరిని చంపేస్తే వారి శవములు ఆ మహాపట్టణ సంతలో అక్కడ పడున్నాయి శవాలు. ఇంతకాలం అంటే ఖడ్గజోళాలు వచ్చాయి, తెగుళ్ళు పుట్టించారు, ఎవ్వడూ వారి ఎదురుగుండా నిలబడలేకపోయారు. యేసుని గురించి ధైర్యంగా సువార్తను ప్రకటించారు, సాక్ష్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు అపవాది చేతుల్లో చిత్తుగా ఓడిపోయి చచ్చి పడి ఉన్నారు. టీవీ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి. ఏంటండి, ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే చూడండి ఎన్ని వస్తాయో, యాంటీనాలు తిప్పుతారు. ఏంటండి, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే చూడండి, ఒక 20-30 మైకులు పెట్టేస్తారు ఎదురుకుండా. ప్రతి వాడు తీసేస్తుంటాడు ఒక సీన్ని, ఒక చచ్చినా, ఎవరన్నా చచ్చినా, ఏదన్నా ఒకటి జరిగినా. ఇది చాలా ప్రపంచ వార్త. అది ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి. BBC వచ్చేసింది, CNN వచ్చేసింది, అందరూ వచ్చేస్తారు. ఈ శవాలను చూపిస్తారు. చూడండి వానికి ఓకే అది ప్రభు సులువ, అది కొంచెం ప్రభు సులువని చివరిలో పెట్టుకుంటాను నేను. ఓకే, 9వ వచనం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర ఏమన్నా అర్థమైందా? నేను చెప్పాలా? మళ్ళీ అర్థం కాలేదు, చదువుతుంటే అర్థం కాలే బైబిల్. మరియు ప్రజలను వంశములను ఆయా భాషలు మాట్లాడేవారు జనములను సంబంధించిన వారందరూ, అంటే తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళపోళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు, జపనీస్, చైనీస్, ఏంటంటే అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, ఆఫ్రికన్స్, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ 3 దినములున్నర ఆ శవాలను చూస్తూనే ఉంటారు. సమాధి చేయనివ్వరు, మా దేవుడు లేపుతాడని కొంతమంది విశ్వాసులు ఉంటారు కదా, అది సమాధి చేద్దంటుంటారు. వీళ్ళందరూ చూస్తుంటారు. ప్రపంచం అంతటికీ న్యూస్ ఆఫ్ ద టౌన్ కాదు, న్యూస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తముగా 2 సాక్షులు వచ్చారంట. యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారంట, అద్భుతాలు చేశారంట, ఆశ్చర్యాలు చేశారంట. క్రూర మృగమైన దుష్టుడైన అపవాది శక్తుల ముందు వాళ్ళు ఓడిపోయారంట, చచ్చిపోయారంట. అదిగో వారి శవములు అని ప్రపంచం అంతా చూస్తుండగా, ఎప్పుడండి టీవీ కనిపెట్టింది? 1960-50 టీవీ కనిపెట్టింది ఇప్పుడిప్పుడేనండి, 1900 శతాబ్దంలోనే. కానీ ప్రకటన గ్రంథంలో టీవీల గురించి ముందే రాసి ఉంది. ఇక్కడ 3.5 దినములు ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు, భాషల వారు అక్కడ ఆ యెరూషలేం పట్టణంలో చనిపోయిన వాళ్ళని చూస్తున్నారు. అంటే ఎలా చూస్తున్నారు? టీవీలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు అన్నీ మనకు తెలుస్తున్నాయి కదండి. ఎక్కడేది జరిగినా ఇక్కడ కూర్చొని మనం చూడగలుగుతున్నాం కదా. ఇది యేసు ప్రభు ఎందుకు ఏర్పాటు చేశాడు అనుకుంటున్నారు? ఈ అంచె దినాలలో ఆయన రాకడ గురించిన సువార్త ప్రపంచవ్యాప్తముగా ప్రకటించబడాలని. బైబిల్ ఎప్పుడు పాత పుస్తకం అనుకోకండి. ఇక్కడ ప్రతిమ మాట్లాడుతుంది అని ఉంది ఇంకొక చోట. ప్రతిమ అంటే బొమ్మ మాట్లాడుతుందంట. బొమ్మ ఎట్టా మాట్లాడుద్ది? మీ కంప్యూటర్ మాట్లాడద్దా లేదా? ఎప్పుడో రాసిపెట్టుండు బైబిల్లో. ప్రతిమలు మాట్లాడతాయి, ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు మాట్లాడతాయి. ఇవన్నీ చూడండి. ప్రభు రాకడ గుర్తులు ప్రకటన గ్రంథంలో ప్రభు రాకడ గురించి వివరంగా రాయబడింది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసి పెట్టాడు. ఎందుకంటే కరెక్ట్గా ఏ రోజు వస్తాడో ఎవరికి చెప్పాడు, కుమారుడు కూడా తెలియదు. ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తాడు. లేకపోతే అనవసరమైన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. అప్పటికప్పుడు మారు మనసు పొందేసి అంటే గబగబా యేసయ్య నాయన పాపిని క్షమించుకో అని పరలోకం పోతా అన్నాడు ఒక ఆయన. అట్లాంటి లాస్ట్ మినిట్లో సిలువ మీద దొంగ నన్ను జ్ఞాపకం చేసుకుంటే పరలోకం తీసుకెళ్ళాడు కదా. అందుకని ప్రభు వచ్చేటప్పుడు తో అని బోరాల శబ్దాన్ని పడు, యేసయ్య పాపిని రక్షించుకో నేను అంటానండి. యేసయ్యను తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడే సినిమాలు మానేయటం ఎందుకు, ఇప్పుడే సిగరెట్లు మానేయటం ఎందుకు, ఇప్పుడే యేసయ్య అని చర్చలో కూర్చోవటం ఎందుకు? అలా కుదరదండి, ఆటోమేటిక్గా కుదరదు. నీవు సిద్ధపడి ఉన్నవారు కనురెప్పపాటులో ఎత్తబడతారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు.
ఈ ప్రవచనాలు ఎప్పుడు ఎలా నెరవేరుతాయో అన్నది తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన మాట నెరవేరే సమయాలు, సూచనలు, గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి. అందరూ చూస్తున్నారట, ప్రపంచం అంతా చూస్తున్నారు. చూడండి, కొన్ని ముఖ్యమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందరు టీవీల దగ్గర కూర్చుంటారు, లేకపోతే అందరూ ఒకటే చూస్తుంటారు. మీరు ఒక ఇల్లు దాటి వెళ్తున్నారంటే అందరూ ఏం జరుగుద్దో. ఎందుకు క్రికెట్ పిచ్చోళ్ళని చూడండి, రోడ్డు మీద గుంపులు నిలబడి చూస్తుంటే ఏమైంది అక్కడ అని అడిగాను నేను. క్రికెట్ చూస్తున్నారంట. ఆ కొట్లో ఉన్న టీవీలో ఆ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిందంట. ఎవడో విన్ అవుతాడో తెలియటం కోసం బైకులో కూర్చున్నాడు, బైకులోనే ఉండి ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. అట్లాగా ఈ సీన్ చూస్తానికి ప్రపంచంలో ఉన్న జనమంతా ఎక్కడోళ్ళు అక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 11వ వచనం. ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు ప్రాధములు ఊని, ఎవరోళ్ళు 3.5 రోజులు చచ్చి శవాలుగా ఉన్నవారు, 3.5 రోజుల నుంచి ఉన్న శవాలు అకస్మాత్తుగా ఆకాశం నుండి జీవాత్మను దేవుడు పంపించినప్పుడు వాళ్ళు బతికి చనిపోయిన శవాలుగా ఉన్న వాళ్ళు లేచి అలాగా అందరూ చూస్తున్నారు కదా, కదులుతున్నారు రోయ్, అరే కథ బతికారు రోయ్ అన్నాడు. ఇంకా ఎవడన్నా మిగిలిపోయిన అనుకో, 3.5 చచ్చినోడు లేచిపోయాడు, రా ఫోన్ అక్క ఎత్తు చూడు, ఫోన్ చూడు, ఏం జరుగుతుంది చూడు. అక్కడ మొత్తం చెప్పుకుంటారు ప్రపంచంలో అందరూ. ప్రతివాడు అక్కడే ఉంది, ప్రతివాడు దృష్టి అన్నమాట. ఏం నిలబడ్డారు, నిలబడి ఏం జరిగింది చూడండి. అందరికి భయం వేసింది. ఎక్కి రండని పెద్ద శబ్దముతో ఎక్కి రండి. కొన్ని కెమెరాలు పైకి చూపించుంటాయి, కొన్ని కెమెరాలు కిందకు చూపించుంటాయి, కొన్ని కెమెరా డ్రర్రని చూపిస్తున్నాయి. ఏంటంటే చచ్చినోళ్ళు పైకి ఎలాగా గాలిలో ఎగిరి వెళ్ళిపోతూనే ఉన్నారు ఆకాశంలోకి. బాబా యేసు ప్రభు పునరుద్ధారుడై ఆరోహణమైనప్పుడు వీడియో కెమెరాలు ఉంటే ఎంత బాగుండేదండి. ఇవాళ ఎంత చెప్పినా విననోళ్ళకి సీన్స్ చూపిస్తే ఏంటంటే శిష్యుల్ని ఒలీవ కొండలకు తీసుకుని వెళ్ళి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఆయన కొండ మీద నుంచి అలాగే పరలోకమునకు ఏమయ్యాడట, ఆరోహణమయ్యాడు. ఇంకా వాళ్ళు పైకి చూస్తుంటే పైనుండి దూతలు చెప్పాయి, ఎందుకు మీరు తేరి చూస్తున్నాడు, ఏ రీతిగా ఈ యేసు మీ యొద్ద నుండి ఎత్తబడను ఆ రీతిగానే మీ యొద్దకు తిరిగి రాబోతూ ఉన్నాడు. మీరు వెళ్ళి యెరూషలేములో, యూదయలో, సమరయలో భూదిగంతముల వరకు క్రీస్తు కొరకు సాక్షులై ఉండండి అని చెప్పిన మాట నెరవేరలేదని అంచెదినాల్లో 2 సాక్షులు నిలబెట్టి భూమి అంతటికి సాక్ష్యం ఇచ్చేటట్టు చేసి తన అద్భుతాన్ని, తన శక్తిని చూపించింది సంభవం ఇక్కడ చూస్తున్నామని అందరూ చూస్తున్నారు. సిలువ ఇక్కడ 2-3 వారిని మళ్ళొక్కసారి 8వ వచనంకి వద్దామండి. వారి శవములు ఆ పట్టణములో సంత వీధుల్లో పడినను, వారికి ఉపమాన రీతిగా సొదొమ గొమొర అని ఐగుప్తని పేరు, అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేసిరి. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు కూడా వీడియో కెమెరాలు ఉండుంటే, షూటింగ్ తీసుంటే, లైవ్ ఇచ్చుంటే ఆ రోజే ప్రపంచం మారుండేదండి. కానీ దేవుడు అది గుప్తంగా ఉంచాడు. ఒక సూచక క్రియగా, ఒక గమ్మత్తుగా, జిమ్మిక్తుగా రక్షణ కాదండి. రక్షణ అనేది ఇట్ ఈస్ ట్రూ. ఒక మనిషి తను ఒక వింత చూసి మారటం వేరు, నిజంగా పశ్చాత్తాపంతో మారటం వేరు. కానీ యేసు ప్రభువును సిలువేసినప్పుడు ప్రపంచం మౌనమైపోయింది, ఎవ్వరూ రాలేదు చూడటానికి. ఆ బండలు మీకు ఒక అధ్యాయం, ఒక సువార్తలు రాయబడింది. ఆకాశం కళ్ళు మూసుకుందంట చూడలేక, సృష్టికర్త మరణాన్ని. చీకటి గమ్మింది, మేఘము చీకటి గమ్మింది, మధ్యాహ్నం చీకటి గమ్మింది, భూకంపం కలిగింది, రాళ్ళు అదిరిపోయాయి ఆయన మరణాన్ని చూడలేక. ఇదిగో సమాప్తమైనది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నప్పుడు సృష్టి అంతా కూడా అఘోరించింది, సృష్టి అంతా కూడా కదిలిపోయింది. కఠిన హృదయులైన మనుషుల హృదయాలు మాత్రం కదలలేదండి.
ప్రభు రాకడ సమయంలో సృష్టి అదరటం కాదు, ప్రతి వ్యక్తి భయముతో వణకుతో క్రీస్తును ఎరగని వారు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తును నమ్మని వారు, క్రీస్తును తృణీకరించిన వారు భయంకరమైన దేవుని కోపానికి గురయ్యే రోజు రాబోతుంది. అలాగే క్రీస్తును నమ్మిన వారు, ఆయన కొరకు శ్రమను అనుభవించిన వారు, ఆయనకు రాకడ కొరకు సిద్ధపడిన వారు ఆర్భాటంతో ఆనందంతో పొంగి పొర్లే సమయం, ఆకాశంలోనికి ఎత్తబడే సమయం ఆసన్నమైంది. పరలోకానికి ఆరోహణం అవుతున్నారు. అందరికీ భయం వేస్తుంది. అందరి చూపు అక్కడే ఉంది. అందరూ అదే తీక్షణంగా చూస్తున్నారు. 13వ వచనం, ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగెను. పట్టణములోని 10వ భాగము గొప్ప మార్పు. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఏం జరిగిందో అలాంటి అద్భుతాలు జరిగింది. అందరూ గందరగోళంగా ఉన్నారు. 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఏమైందట ఆ సమయంలో? ఈ లోక రాజ్యము పరలోక రాజ్యము మన క్రీస్తు రాజ్యం అయిపోయింది. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి, భూలోక రాజ్యము పరలోక రాజ్యము. ఇక ఒకటే ఉంటుంది. ఏంటది? ఈ లోకంలో యేసును నమ్మిన వారు పరలోక వారసులు అవుతారు. పరలోకంలో ఉన్న మనకు ముందు మరణించిన పరలోక రాజ్యము, ఈ లోక రాజ్యము యుగయుగముల వరకు క్రీస్తు రాజ్యముగా మార్చబడుతుంది. ఆలోచించేయండి. అంటే భూమి మీద ఉన్న విశ్వాసులందరూ పరలోక రాజ్య వారసులం అవుతాం. అంటే అందరిట చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ పైకి వెళ్తున్నారు. పై నుండి ప్రకటన గ్రంథం 1:7 చదవండి. ఇదిగో మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి, అయ్యో యేసు ప్రభుని గురించి అందరూ చెప్పారే వినలేదే, ఈ యేసయ్యను గురించి ఇద్దరు సాక్షులు ఇన్ని రోజుల నుంచి 1250 రోజుల నుండి చెప్తున్నా వినలేదే, ఆయన వచ్చేస్తున్నాడు, యేసు ప్రభు వస్తాడని చెప్పారు. అందరూ ఇట్లా చూసిన వాళ్ళు పైకి తలెత్తి అట్లా చూస్తున్నారండి. వాళ్ళు ఎటు పోతున్నారు అని. వాళ్ళు ఆకాశంలోనికి ఆరోహణం అవ్వటము, ఆకాశం నుండి ప్రభు బయటికి రావటము అన్నీ కూడా ఒకేసారి భూజనులు అందరూ చూస్తున్నారంటే అర్థం ఏంటి? మరి ఈ సీన్ చూస్తున్నారు వాళ్ళు. ఆయన రాకడ గురించి ఎదురు చూస్తలా. వాడు పని వాడు చేసుకుంటున్నాడు లోకంలో. యేసు వైపు చూసేవాడు ఎంతమంది ఉన్నారు? పోయిన వారం యేసు వైపు చూచుచున్నాము ప్రభు నీ కొరకని యేసు వైపు చూడండి అంటే, మళ్ళీ వీడియో మేము ప్లే చేసి చూస్తే ఎంతసేపు పైకి చూడమన్నా కూడా కొంతమంది టైం చూసుకుంటున్నారు, కొంతమంది పక్కన చూసుకుంటున్నారు. ఏంటండి యేసు మన చూపు ఎప్పుడు ఈ దేని మీదనో ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ చూపు లోక జనులు భూజనులు అందరి చూపు పెట్టిపోయింది. పైకి ఆరోహణం అవుతున్న సాక్షుల మీదకి వెళ్ళింది. అప్పుడు ఆ మేఘాలలో ప్రభు రాకడ కనబడింది. భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటూ అప్పుడు ఏడుస్తారంట, అప్పుడు ప్రలాపిస్తారు. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనమో లేదండి. ఈ ప్రకటన గ్రంథం అంతా ఇవి వరుస క్రమంగా పెట్టలేదు దేవుడు. ఏ సంభవం తర్వాత ఏ సంభవం జరుగుద్దని మనకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ నెరవేరే సమయంలోనికి మనం వచ్చున్నాం. ఈ అంచె దినాల్లో మనం ఉండున్నాం. మనకి ఎన్ని అర్థం కాకపోయినా పర్వాలేదు, మనకి ఏమి తెలియకపోయినా పర్వాలేదు, వీటి మర్మాలు, వీటి గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకోకపోయినా పర్వాలేదు. మనకు ఒక్కటి మాత్రం నా ఆశ ఏంటంటే, నాకు ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏమేమి అద్భుతాలు జరుగుతాయో, ఏమేమి కార్యాలు జరుగుతాయో, ఎలా ఉంటుందో అనే దానికంటే ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉండాలి. రేపే వస్తాడో, ఇవాళే వస్తాడో, అర్ధరాత్రో, మిట్ట మధ్యాహ్నమో, పట్టపగలో, ఎప్పుడు జరుగుద్దో ఇది తెలియదు, కానీ ఖచ్చితంగా నా ప్రభువు తిరిగి రాబోతున్నాడు. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు
కనురెప్ప పాటులో వస్తాడు. ఇలా ఆరాధన జరుగుతున్నప్పుడు వస్తే అందరూ ఎత్తపడతామా? ఒక మూవీ కూడా చేసి పెట్టారు సోషల్ మీడియాలో. అందరూ పాటలు పాడుకుంటా, పాటల పుస్తకాలు పట్టుకొని పాటలు పాడుకుంటుంటారు. ఉంటాడు కీబోర్డ్ వాయించేవాడు ఉంటాడు అక్కడ, పాస్టర్ గారు ఉంటాడు అక్కడ, కోయర్ లీడ్ చేస్తుంటాడే ఆయన మాత్రం ఉంటాడు, కోయర్ వాళ్ళు ఉండరు. 20 మందిలో 10 మంది 5 ముగ్గురు ఉంటారు అక్కడ. ఏమైపోయారు ఇలా వెళ్ళిపోయారు అంటాడు. ఇలా ఏంటండి గందరగోళం, సగం మంది ఉండరు చర్చి, అందరూ చూసుకుంటారు, పక్క కుర్చీ ఖాళీ, ఇప్పుడు దాకా ఉండవు కదా, ఏమైపోయింది అక్క? ఆకలేసి వెళ్ళిపోయారు కాబోలు. ఇంత చెప్పిన పాస్టర్ గారే బలిపేట కింద దిగి చుట్టడాడు కాబోలు అనుకుంటారట. అసలు సంగతి ఏంటంటే కొన్నిసార్లు పాస్టర్ గారు ఉండిపోతారంట, మంచి పాస్టర్ గారు ఉండిపోతారు. మన సంఘం మరీ దరిద్రమైపోతుంది. వీళ్ళంతా కాసేపు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయారు, కింద అన్నాలు ఉన్నాయని తెలిసింది కాబోలు వీళ్ళకి. రండి మనం ఆరాధన చేసుకుందామంటాడంట పిచ్చోడు. అసలు వాళ్ళు వెళ్ళిపోయారు, సిద్ధంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరో విడిచిపెట్టబడిన వాళ్ళు. కాసేపటికి అర్థమవుతుంది, అప్పుడు నెత్తి కొట్టుకుంటారు, గుండె కొట్టుకుంటారు, ఏడుస్తారు. ఇంకేం చేసిన ప్రయోజనం లేదండి. నిజమైన విశ్వాసులు ఎత్తబడే, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, కొంతమంది కనపడకపోతే నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారు కాబోలు, నిజమైన వాళ్ళు మనం ఉండిపోయాం కాబట్టి భయం వేస్తుంటుంది నాకైతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పుడైనా జరగచ్చు అండి, చర్చలో జరగచ్చు, ఇంట్లో జరగచ్చు. 2 బెడ్ మేచ మీద పడుకుంటారంటే డబ్బులు కార్డుల గురించి అప్పుడే రాసి పెట్టాడు దేవుడు. 2 పడకలో ఉంటారంట, ఒకళ్ళు ఉంటారంట, ఒకళ్ళు ఉండరంట. కాఫీ తీసిరా అంటాడు ఆయన. ఎక్కడుంది? ఆమె వంటగదిలోకి వెళ్ళింది కాబోలు, తేదేంటా అనుకుంటాడు ఆయన. ఎంతసేపు అని ఇసుక్కుంటూ వంటగదిలోకి వెళ్తే అక్కడ స్టవ్ మీద పాలు పొంగిపోతా ఉంటే అయ్యగారు అమ్మ ఉండదు అక్కడ, వెళ్ళిపోయింది ఆమె. వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్, హలో నా భార్య కనపడతల్లా, మా భర్త కనపడతల్లా, మా పిల్లోడు కనపడతల్లా. అంత క్లమ్స్ అయిపోతే ఎక్కడ చూసినా ఇంతమంది కనబడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ఏదో ఒక మహాశక్తి భూమిని ఆవరించిందట. ఏరోప్లైన్స్ పడిపోతున్నాయి, పైలట్లు అందుకే 2 పెడతారండి. ఒకడు వెళ్ళిపోతే ఫ్లైట్ అక్కడికి వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళ్ళిపోయి కొట్టుద్దు. అందుకే పక్కన ఒక విశ్వాసిని ఒక అవిశ్వాసిని పెడతారంట కొన్ని కంట్రీస్లో, క్రిస్టియన్ కంట్రీస్లో కావాలని. ఎందుకంటే విశ్వాసం వెళ్ళిపోతే వెంటనే టేక్ ఓవర్ చేసుకుంటాడు అవిశ్వాసి, కనీసం మిగిలిన వాళ్ళని బతికిస్తాడని. లారీ డ్రైవర్ వెళ్ళిపోతాడు, లారీ పోయి అక్కడ గుద్దుకుంటుంది, ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ఇవన్నీ జరగబోయే రోజు ఒకటి రాబోతుందండి. ఆ తర్వాత కూడా ఉంటాయి, చర్చిలు ఉంటాయి, పాస్టర్ గారులు ఉంటారు. యేసయ్యని కావాలంటే అంగీకరించు అనొచ్చు, అంగీకరించకపోతే నరకానికి వెళ్తావు మాత్రం అనకూడదు, జాగ్రత్త. అలాగూ అందరూ ఎవరికి అనుకూలమైన భక్తి భలే ఉంటుంది. ఆ చర్చెస్ చాలా బాగుంటాయి అంటండి. ఉంటారా ఇలాంటి చర్చిలో? కష్టాల చర్చిలో ఉంటారా? ఆ రోజు ప్రభు రక్షణ పొందే అవకాశం మనకి ఇక లేదండి. అది త్వరలో జరగబోతుంది. ఈ లోక నాయకుడు సాతాను, లోకాధికారము, సంఘాధికారము ఒకటికి ఇవ్వబడుతుంది. ముగ్గురు ఎవరండి? ముగ్గురిని గురించి ఉంది, పెద్ద చెప్పవద్దు, మనకి ఆకలేస్తుంది. మీకు ఆకలి ఎందుకు నేర్పిస్తాను, జ్ఞాపకం చేస్తున్నాను. నేను జ్ఞాపకం చేస్తలేదు, మర్చిపోతాడు చేస్తున్నాను. ఓకే చెప్పండి. లోకాధికారము, సంఘాధికారము, సాతానధికారం 3 కలిసి ఏమవుతాయి? 6 6 6. అన్నీ కలిసి ఒకటవుతాయి. అన్నీ కలిసి ఒకరి అధికారంకి వస్తుంది. ఒక్కడే కూర్చుంటాడు క్రీస్తు విరోధి, యాంటా క్రైస్ట్. క్రీస్తును నేనే అన్నట్టే వాడు మొత్తం ఒక్క చోట కంప్యూటర్ నుంచి మొత్తం కంట్రోల్ చేస్తాడు. నీ ఆధార్ కార్డులో మార్పులు వస్తున్నాయంట. నీ ఆధార్ కార్డుకు బదులు చిప్పులు వచ్చేసాయి. ఇప్పుడు అమెరికాలో పుట్టిన బిడ్డకు చిప్పు పెట్టేస్తున్నారు అక్కడ. ఆ బిడ్డకు వీసా కావాలంటే కంప్యూటర్లో కొడితే వాడు ఎవడు, వాడి పేరేంటి, వాడు ఎక్కడున్నాడని తెలిసిపోద్ది. ఇంకా కొత్త కంట్రోళ్ళు వస్తున్నాయంట. నీ చేతిలో చిప్పు పెట్టి నువ్వు చర్చ అయిపోయినా ఇంటికి వెళ్ళకుండా చేయాలంటే నేను ఉండండి చెప్పక్కర్లా. నీ పేరులో ఒక నొక్కితే నువ్వు టింగ్ టింగ్ అంటావు అంతే. నువ్వు పోలేవు, ఇక నువ్వు ఏం చేయలేవు. ఇంకా నిన్ను స్టాప్ చేస్తుంది కంప్యూటరు. నీలో ఉన్న చిప్పు నిన్ను కంట్రోల్ చేసేస్తుంది అనమాట. ఏంటంటే ఇక మనుషుడు బొమ్మల్లా తయారవుతాడు, కానీ మనుషుడికి స్వేచ్ఛ లేదు. అది భయంకరమైన
దుష్ట పరిపాలన, యాంటా క్రైస్ట్, క్రీస్తు విరోధి కాలంలో జరగబోయేవి. ఇవాళ నవ్వుతున్నాం కానీ అది భయంకరమైందండి. అది తప్పించుకోవాలంటే కృపాకాలంలో దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఎంత ఎక్కువ యేసయ్యను ప్రేమించగలమో, ఎంత ఎక్కువ ఆయన్ని ఆరాధించుకోగలమో, ఎంతగా ఆయన యందు భయభక్తులు ఉంచగలమో, ఎంతగా మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోగలమో, ఎంతగా పరలోకం వైపు ఆశ కలిగి దృష్టి మళ్లించి ఈ లోకాన్ని పెంటగా ఎంచుకోగలమో అన్నది మనం గుర్తించాలి. క్రీస్తును ప్రేమించడం నేర్చుకోవాలి. అంచెధనముల్లో మనం ఉన్న ధనములలోనే ప్రభు రాకడ రావచ్చు. మనం శరీరాల్లో ఉన్నప్పుడే ప్రభు రావచ్చు. ఏ సమయమైనా ఆయన రావచ్చు. రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. ఇవాళ అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఆలయాలు కొలత వేస్తే ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. దేవుడిని ఆరాధించే జనులు చూస్తే ఎక్కడ చూసినా గుంపులుగా చర్చెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులని ప్రభు నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వారిలో శక్తి ఎంత ఉంది, వారి రక్షణ ఎంత ఉంది, వారి ఆధ్యాత్మిక జీవితం ఎంత ఉందని కొలిస్తే చాలా అధ్వానంగా ఉందండి. వాళ్ళ బలిపీఠాల మీద నిలబడే సేవకులు కుప్పలు తెప్పలుగా ఉన్నారండి. చిన్న చిన్న కుర్రోళ్ళు, అమ్మాయిలు, ఆడవాళ్ళు, పిల్లలు, స్త్రీలు. అమ్మా, పాస్టర్ గారులు ఎక్కువైపోయారు. పాస్టర్ గారుల కంటే మీకు తెలియదేమో. పాస్టర్ గారులు చేతులు పెట్టేసి ప్రార్థనలు చేసేస్తున్నారు. పిల్లలు పాస్టర్లు అయిపోతున్నారు. పిల్లలు చేతులు పెట్టి ప్రార్థన చేసేస్తున్నారు. ఏమైనా అడిగితే ఆత్మాభిషేకము నాకుంది, పరిశుద్ధాత్ముడు నన్ను నింపాడు అని అంటున్నారు. అన్ని పిచ్చి పిచ్చి కార్యాలు జరుగుతున్నాయండి. నేను చేయి పెడితే మనిషి ఒడిగిపోతున్నాడు అంటే అది దురాత్మ, పరిశుద్ధాత్మ ఎందుకు ఒడుగుతాడు? నువ్వు ఒక పెద్ద దురాత్మవి ఇంకొక దురాత్మని, చిన్న దురాత్మని భయపిస్తున్నావు. నువ్వేమో దేవుడు ఆత్మని అని పరిశుద్ధాత్మను దూషిస్తున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ప్రతి ఆత్మను నమ్మకండి. ఏది దేవుని వలన వచ్చిందో, ఏది దురాత్మదో గుర్తించగలిగిన విచక్షణ కలిగినట్లుగా మనం హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. హృదయ శుద్ధి లేనోడికి ఏమీ అర్థం కాదు. అన్నీ ఒకేలాగా ఉంటాయండి. నీ కళ్ళజోడు నిండా మసి రాసేస్తే ఏంటండి, నేను ఏ రంగు చొక్కా వేసుకున్నాను చెప్పు అని అడిగితే ఏమంటాను చెప్పండి? నేను అందరూ నల్లబట్టలు వేసుకొచ్చారేంటి, పసుపు రంగు వేసేసారు అనుకోండి, ఏమంటాను? ఏంది అందరూ పచ్చబట్టలు వేసుకొచ్చారు చర్చికి ఇవాళ అంటే పచ్చకామరులు వచ్చిన వాడికి లోకమంతా. కాబట్టి మనం హృదయం తేటగా లేనప్పుడు మనం చూసే అన్నీ కూడా తిగ్గర బంగారంగా ఉంటాయి. ఎవడు సరిగా ఉన్నాడు, ఏ పాస్టర్ సరిగా ఉన్నాడు, ఏ సంఘం సరిగా ఉంది. ఇవాళ ఇదొక్క వాక్యాలే అవును తెలియటం లేదు. ఎవరు సరైన పాస్టరు, ఏది సరైన సంఘం, ఎవడు సరైన విశ్వాసి, ఎవరు ఏ చర్చిలో దేవుని సన్నిధి ఉన్నది, ఎంత పరిశుద్ధాత్మని, నిజమైన పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నవని లెక్కలేస్తున్నాడు. ఈ అంచెదినాల్లో పాపం పండింది, ఇక ఏమి లాభం లేదు. ఐగుప్తు, సొదొమ, గొమొర్రాల పాపం పండిపోయిందయ్యా. ఇంకా నేను ఊరుకుంటే అది పుచ్చిపోతుంది, అది చుట్టూ వాళ్ళకి విస్తరించిపోద్ది అని చెప్పి నేను వెళ్ళి నాశనం చేస్తానని వచ్చాడు. చూశారు ఆ రోజున. అలాగే ఇవాళ ప్రపంచంలో క్రైస్తవత్వమే కల్తీ అయిపోయిందండి. ప్రపంచం నాశనానికి పరుగులెడుతుంది. ఇంకా నేను వెళ్ళాలి అని ప్రభు రాకడ త్వరితమవుతుందన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకటేనండి, ఎప్పుడు వస్తాడో యేసు ప్రభు నాకు తెలీదు, ప్రకటన గ్రంథం అంతా నాకు తెలియదు. ఈ సూచనలు గుర్తులన్నీ నేను ఆధారంగా నేను తీసుకొని అక్కర్లేదు. నా యేసయ్య వస్తాడు, ఆయన నమ్మిన నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేస్తాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు అల్లే చెప్పండి. నా ప్రభు తిరిగి వస్తాడు, నా కోసమే వస్తాడు. ఎందుకంటే ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని ఎవరి కోసం ఇచ్చాడు? నా కోసమే ఇచ్చాడు. నా కోసం వచ్చి తన రక్తాన్ని చెందించిన ప్రభు తన రక్తంలో కడిగిన నన్ను తనతో ఉండటానికి నిరంతరము ఉండటానికి నన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తాడు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈ లోకంలో జీవించే జీవితంలో సుఖమున్నా పర్వాలేదు, తలగా ఉన్నా పర్వాలేదు, తోకగా ఉన్నా పర్వాలేదు, గొప్పవారమైన పర్వాలేదు, దరిద్రులమైన పర్వాలేదు. దరిద్రుడైన లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడైన అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు. దరిద్రత లాభం ఇది కాదు ముఖ్యమండి. అన్నీ తెలిసిన ఆరాధించిన రాజైన దావీదు దేవుని రాజ్య వారసుడు అవ్వగలిగాడు. ఏమీ లేని వారు ఆ దావీదు రాజ్యంలో ఒక ఉరియా, ఒక సైనికుడిగా ఉన్న సామాన్యుడు దేవుని రాజ్యానికి వెళ్ళగలిగాడు. కారణం వారు వారి హృదయాలను దేవుని ముందు సరిగా ఉంచుకోగలిగారు. ఈరోజు నీ హృదయం దేవునితో సరిగా ఉందా? ఈరోజు ప్రభు వస్తే మనం ఎత్తబడు సంఘంలో ఉండాలంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా ఉండాలి. కనుక మీరు ఒక్కొక్కరు లేచి నిలబడండి. ఒక్క చిన్న ప్రార్థన మీ హృదయంలో చేయండి. ప్రభు బల్ల కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం.
నీ వస్తానన్నా వస్తావయ్యా. నీ రాకడ గుర్తులు చూస్తున్నామయ్యా. నీవు చివరి అవకాశాలుగా ఈ లోకానికి ఒక అద్భుతం జరిగిస్తావని, నీ ఇద్దరు సాక్షులు ఈ లోకంలో హతసాక్షులు అవ్వడానికి రప్పిస్తున్నావని, ఇద్దరే కాదు కొన్ని వేల మంది ఇప్పటికే ప్రాణాలకు తెగించి పరిశుద్ధాత్మ కార్యాలు ప్రపంచంలో నెరవేర్చడానికి ప్రపంచపు నలుమూలల్లో నీవు ఏర్పరచుకుంటున్నావయ్యా. నిజమే, వారిలో అనేకులు అపవాది చేతులలో చిక్కుకొనబడిన వారిగా, హాని చేయబడిన వారిగా హతసాక్షులవుతున్నప్పటికీ చనిపోయిన మమ్మల్ని తిరిగి లేపగలిగిన, పరలోకము నుండి నీ ఆత్మను పంపగలిగిన శక్తి కలిగిన దేవుడిగా నీవు ఉన్నావన్నది మేము నమ్ముతున్నామయ్యా. మేఘాలలో రానయున్న నీ వైపు చూచుటకు, నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మాకు సహాయం చేయము. నన్ను సిద్ధపరచు నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా. నా మురికి నుండి, నా అపవిత్రత నుండి, నా లోకములో ఉన్న లోక మాలిన్యం నుండి నన్ను శుద్ధి చేసేయా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నోరు తెరవండి. ఇంతసేపు విన్న వాక్యం మీ హృదయంలో దిగనివ్వండి. యేసయ్య వస్తున్నాడు, త్వరగా వస్తానంటున్నాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతంతో వస్తానంటున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాజ్య వారసులవుట కొరకు ఎదురు చూద్దాం. భూమి మీద ఉన్న వాటి మీద మన మనసు పెట్టుకోక పైనున్న వాటి కొరకు ఆశిద్దాం. ప్రభువా, నీ సాక్షులుగా ఈ అంచెదినాల్లో మేము నివసించడానికి కష్టమైన, శ్రమైన, మరణమైన నిన్ను బొంకువారిగా, నిన్ను ఎరగమని బొంకువారిగా కాక నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం ఇచ్చేయము. ఈ అంచెదినములలో ఆ ఇద్దరి సాక్షుల మీద ఉన్న ఆత్మను నీ రక్తములో కడగబడిన నీ సేవకులమని చెప్పుకుంటున్నా, నీ బిడ్డలమని చెప్పుతున్నా మాకు అనుగ్రహించము నాయన. నీ నామంలో అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముటకు, ఈ లోకానికి చూపించటకు సహాయం చేయము. రోగులను స్వస్థపరిచే దేవుడవు, పాపులను క్షమించే దేవుడవు, మనుషులకు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు అని ఈ అంచెదినములలో నెరవేరుస్తున్నందుకై వందనములయ్యా. మా జీవితాల్లో నువ్వు చేసిన అద్భుతముల కొరకై వందనములయ్యా. ఈ సంఘంలో నువ్వు జరిగిస్తున్న అద్భుతముల కొరకై వందనములయ్యా. నీ నామములో ప్రపంచ వ్యాప్తముగా పరిశుద్ధాత్మ కార్యములను ఈ అంచెదినములలో జరిగించుచున్నందుకై వందనములు నాయన. ఇంకా హృదయం కఠినం చేసుకుంటున్న వారిని చూడయ్యా. ఇంత జరిగినా ఇంకా యేసయ్యను నమ్మని వారి మనోనేత్రాలు తెరవయ్యా. ఈ ఆవరణలో ఉన్న వారిని చూడయ్యా. చిన్నప్పటి నుంచి వాక్యం వింటూ యేసుకు తమ హృదయంలో చోటివని వారు ఉంటే ఈ సమయంలో వారి హృదయాలు తెరువునైనా. లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడయ్యా. వారి అంతరంగాల్లోనికి నీ ఆత్మను కుమ్మరించుము. నీ రాజ్యం వారసులవుటకు నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచము నాయన. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు. నీవిస్తున్న అవకాశాలు దుర్వినియోగపరచుకోక మా లెక్కలు సరిచేసుకోవడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. వధువు సంఘములో చేర్చబడిన వారిగా, యుగ యుగములు తరతరములు నీ రాజ్యములో నివసించే వారిగా ఉండుటకు మాకందరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. జంట నగరాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 13వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. గెట్ టుగెదర్లో హాజరయ్యే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని హైదరాబాద్ వస్తున్నాను. మే 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లిమిటెడ్గా ఉన్న మూలన దయచేసి ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అక్కడ అకామిడేషన్ ఉంటుంది కనుక మీరు ఆలస్యంగా వచ్చి లేక రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చి ఇబ్బంది పడకండి. ఇదిగో QR కోడ్ మీరు స్కాన్ చేసుకోండి డీటెయిల్స్ కొరకు, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి మీ పేరు వివరాలు, లేదా 8939393939 నెంబర్కి కాల్ చేయండి. చిరునామా గమనించండి. RNR ఆడిటోరియం, ఆపోజిట్ టు లోటస్ పాండ్ రోడ్ నెంబర్ 12, MLS కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. తప్పక వస్తారు కదా. ముఖాముఖి చూడటానికి, వ్యక్తిగతంగా ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగు చేయండి. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటాయి, 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేడు గాక.